అకాడమిక్ కెరీర్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. దాంతో పాటు ఇక్కడ నాకు నాగేశ్వరరావు గారు అని ఒక మెంటార్ ఉన్నారు. అయితే సో మెంటార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇఫ్ నీకు ఏం తెలీదు, జీరో నుంచి అయినా సరే యూ కెన్ స్టార్ట్. నువ్వు జీరో నుంచి ఉన్నా సరే నువ్వు అడ్వాన్స్ లెవెల్లోకి నేర్చుకోగలుగుతావు. నీకు ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా లేకపోతే చిన్న డౌట్ ఉన్నా సరే వాళ్ళు విసుక్కోకుండా అంటే క్లారిటీగా నీకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తారు. అలాంగ్ విత్ దట్ నీకు ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎలా అయినా వస్తాయి. నువ్వు ఒక 6 months నేర్చుకున్నా, 1 year నేర్చుకున్నా, బట్ నీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో జాయిన్ అవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటి అని అంటే టెక్నికల్ స్కిల్స్ తో పాటు వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే కొన్ని కంపెనీస్ లో మేబీ టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ చూడొచ్చు. ఇఫ్ నువ్వు టెక్నికల్ స్కిల్స్ లో కొంచెం ల్యాగ్ ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లో నువ్వు బెటర్ ఉన్నావంటే సో వాళ్ళు తీసుకుంటారు కదా. ఓకే, తిను కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది, లేకపోతే ఈ అబ్బాయి ఇలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాడు, మేబీ మనం కొంచెం ట్రైన్ చేస్తే వాళ్ళు పుషప్ అవుతారు అన్న థాట్ ఉంటుంది కదా. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. మ్యామ్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ పెడతా వీక్లీ ట్వైస్, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఆఫ్టర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో I prefer AMX Technology to start my career in IT sector. Thank you.